మొన్నటికి మొన్న ప్రపంచపు మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఏఐని జస్ట్ ఒక చిన్న టీజర్ లాంటి వీడియో లాంచ్ చేయగానే ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి దారితీస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగం ఏమైపోతుంది, లేదంటే సాఫ్ట్వేర్లు చేసే పని ఈజీ అవుతుందని చెప్పి కొన్ని వర్గాల నుండి టాక్ అయితే వచ్చింది. అయితే మన భారతదేశం వాళ్ళు ఏం చేస్తారు, మేమెందుకు తక్కువ అని చెప్పి మన భారతదేశం నుంచి ఇండియాస్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తీసుకొచ్చేసారు. దాని పేరే దేవిక ఏఐ. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పూర్తిగా ఏ సాఫ్ట్వేర్తో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి ఆ దేవిక ఏఐ ఫీచర్స్ ఏంటి, దేవిక ఏఐ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని ఎలా కంప్లీట్ చేస్తుంది, ఇలా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఇదే దేవిక అండి, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన ఇండియన్స్ డెవలప్ చేసిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇమేజ్ ని కూడా వీళ్ళు ఇలా ఈ దేవిక ఏఐ ఎలా ఉండాలని చెప్పి ఇమేజ్ కూడా ఇలాగ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ అయితే అసలు దేవిక ఏఐ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. దేవిక ఏఐ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దట్ కెన్ అండర్స్టాండ్ హై లెవెల్ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్, బ్రేక్ దెమ్ డౌన్ ఇంటూ స్టెప్స్, రీసెర్చ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనుషులు ఇచ్చే ఒక కాంప్లెక్స్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా దాన్ని స్టెప్స్ కింద డివైడ్ చేసుకుని దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి దాని తర్వాత కోడ్ రాసి హ్యూమన్స్ కి కావాల్సిన ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తుంది దేవిక ఏఐ. ఇక దేవిక ఏఐ దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLMs ని యూజ్ చేసుకుంటుంది. LLMs అంటే మన ఎగ్జిస్టింగ్ చాట్ జీపీటీ కానీ జెమినీ ఏఐ, వీటన్నిటిని కూడా LLMs అని అంటారు. అంటే జెమినీ ఏఐని చాట్ జీపీటీని ఎలా డెవలప్ చేశారంటే LLMs ద్వారా. అలాంటి LLMs ని దేవిక ఏఐ కూడా యూజ్ చేసుకుంటుంది. ప్లానింగ్ అండ్ రీజనింగ్ అల్గారిథమ్స్ అండ్ వెబ్ బ్రౌజింగ్ అబిలిటీస్ టు ఇంటెలిజెంట్లీ డెవలప్ సాఫ్ట్వేర్. దీనికి వెబ్ బ్రౌజర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని కూడా సేకరించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి అయితే యూజ్ చేసుకుంటుంది. దేవిక ఎయిమ్స్ టు రివల్యూషనలైజ్ ద వే వి బిల్డ్ సాఫ్ట్వేర్ బై ప్రొవైడింగ్ an AI pair programmer who can take on complex coding tasks with minimal human guidance. Whether you need to create a new feature, fix a bug or develop an entire project from scratch, Devika is here to assist you. మీకు చిన్న బగ్స్ ని డీబగ్ చేయాలన్నా, లేదంటే ఒక ప్రోగ్రామ్ ని స్క్రాచ్ నుండి డెవలప్ చేయాలన్నా కూడా మీకు ఒక అసిస్టెంట్ కింద హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది అని చెప్తున్నారు. ఒక చిన్న వీడియో అయితే మీకు ఫస్ట్ చూడాలి. ఇక దేవిక ఏ క్యాపబిలిటీస్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే దేవిక ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఒక కమాండ్ ఇచ్చారు. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఏమని ఇచ్చారంటే ఇంప్లిమెంట్ కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ ఇన్ పైథాన్ యూజింగ్ పైగేమ్ అని చెప్పి దేవిక ఏకి ఇన్పుట్ ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే పైగేమ్ ని యూజ్ చేసుకుని, పైగేమ్ అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ పైగేమ్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఆన్లైన్ లో గేమ్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ ప్లాట్ఫామ్ ని నువ్వు యూజ్ చేసుకుని కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ గేమ్ ని నువ్వు డెవలప్ చేయి. ఇంప్లిమెంట్ కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ ఇన్ పైథాన్ యూజింగ్ పైగేమ్. సో ఇందులోకి ఈ పలానా వెబ్సైట్కి వెళ్ళి నువ్వు కాన్వే గేమ్ ఆఫ్ లైఫ్ని డెవలప్ చెయ్యి పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా అని ఇన్పుట్ ఇచ్చారు. అప్పుడు దేవిక ఏమని రిప్లై ఇచ్చింది, ఐఎమ్ హ్యాపీ టు ప్రొవైడ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్లాన్ టు ఇంప్లిమెంట్ కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ యూజింగ్ పైగేమ్. లెట్ మీ అవుట్లైన్ ద కీ స్టెప్స్ టు అకాంప్లిష్ దిస్ టాస్క్ అని చెప్పి ఆటోమేటిక్గా ఈ టాస్క్ని డెవలప్ చేయాలంటే ఏమేం చేయాలో ఇది స్టెప్స్ అనేది రాసుకుంది. నెక్స్ట్ స్టెప్ లో హీర్ ఈజ్ మై స్టెప్ బై స్టెప్ ప్లాన్ అని చెప్పి మొదటిగా రీసెర్చ్ అండ్ అండర్స్టాండ్ ద రూల్స్ ఆఫ్ కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్. ఆ గేమ్ రూల్స్ ఏంటో తెలుసుకుంటుంది. సెటప్ పై గేమ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్రియేట్ ద గేమ్ విండో. ఇంప్లిమెంట్ ద డేటా స్ట్రక్చర్ టు రిప్రజెంట్ ద గేమ్ గ్రిడ్. రైట్ ద లాజిక్ టు అప్డేట్ ద గేమ్ స్టేట్ బేస్డ్ ఆన్ రూల్స్ ఆఫ్ ద గేమ్. రెండర్ ద గేమ్ గ్రిడ్ ఆన్ ద పై గేమ్ విండో. అంటే వన్స్ గేమ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత ఆ గేమ్ని రెండర్ చేయాలి.
రియల్ టైమ్ లో అప్డేట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ యూజర్ కంట్రోల్స్ టు స్టార్ట్, స్టాప్ అండ్ రీసెట్ ది గేమ్, యాడ్ విజువల్ ఎన్హాన్స్మెంట్స్, టెస్ట్ ద గేమ్ థరోలీ అండ్ ఫిక్స్ ఎనీ ఇష్యూస్ ఆర్ బగ్స్, డాక్యుమెంట్ ద కోడ్ అండ్ క్రియేట్ ఏ రీడ్ మీ ఫైల్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్. ఇలా ఏమేం స్టెప్స్ చేసుకోవాలని దేవిక ఇనీషియల్ గా ఒక స్టెప్స్ వేసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, ఐఎమ్ బ్రౌజింగ్ ద వెబ్ టు రీసెర్చ్ ద ఫాలోయింగ్ క్వైరీస్, కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ రూల్స్, పై గేమ్ లైబ్రరీ డాక్యుమెంటేషన్, ఇఫ్ ఐ నీడెడ్ ఎనీథింగ్ ఐ విల్ మేక్ ష్యూర్ టు ఆస్క్ యూ. సో ఇదే ఆటోమేటిక్ గా ఏం చేసిందంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళి కాన్వే గేమ్ ఆఫ్ లైఫ్ రూల్స్ తెలుసుకుంది, పై గేమ్ లో లైబ్రరీ డాక్యుమెంటేషన్ చేసుకుంది. నాకేమైనా డౌట్స్ ఉంటే నేను అడుగుతాను అంటే హ్యూమన్ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారో నేను అడుగుతానని చెప్పి కోడ్ అనేది జనరేట్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ కోడ్ ని రాసుకుంటుంది. సో ఇక్కడ అంతా కోడ్ జనరేట్ అవుతుంది. ఫైనల్ గా పైథాన్ ప్రోగ్రామ్ లో కాన్వే గేమ్ ఆఫ్ లైఫ్ గేమ్ ని క్రియేట్ చేసేసింది. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలో దేవిక ఒక ఇన్పుట్ ద్వారా కేవలం ఒక ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మనిషి ఇచ్చిన ప్రాంప్ట్ ని యూస్ చేసుకుని ఒక గేమ్ ని డెవలప్ చేసేస్తుంది. ఇది దీనికి ఉన్న పవర్ అనమాట. దేవిక లో ఉన్న కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది క్లౌడీ 3, GPT-4, GPT 3.5 అలానే లోకల్ LLMs వీటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే అడ్వాన్స్డ్ ఏఐ ప్లానింగ్ అండ్ రీజనింగ్ క్యాపబిలిటీస్, అంటే మనకి ఏదైనా డౌట్స్ అడిగినా దానికి సంబంధించిన రీజనింగ్ చేసుకోగలుగుతుంది. కాంటెక్స్చువల్ కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఫోకస్డ్ రీసెర్చ్, మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఉదాహరణకి ఒక ఆర్టికల్ రాయమని ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఫోకస్డ్ రీసెర్చ్ చేసుకుని దానికి రిలేటెడ్ కీవర్డ్స్ ని కూడా జనరేట్ చేసుకుంటుంది. సీమ్లెస్ వెబ్ బ్రౌజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, దీంతో పాటు ఒక బ్రౌజర్ ఉంటుంది, దానికి తెలియని ఇన్ఫర్మేషన్ అందులో బ్రౌజ్ చేసుకుని తెలుసుకుంటుంది. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా దీనికి ఉంటుంది. నెక్స్ట్ కోడ్ రైటింగ్ ఇన్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ గానీ, సి గానీ, జావా ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇది వర్క్ అవుతుంది. డైనమిక్ ఏజెంట్ స్టేట్ ట్రాకింగ్ అండ్ విజువలైజేషన్, వచ్చిన డేటాను విజువలైజ్ చేసుకోగలుగుతుంది. నేచురల్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ వయా చార్ట్ ఇంటర్ఫేస్, అంటే మన మనుషులు ఎవరైతే ఉంటారో దీన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి పలానా ప్రాజెక్ట్ ను వర్క్ చేయమని ఇవ్వాలంటే మనిషే కదా ఇన్పుట్స్ ఇచ్చేది. దానికోసం నేచురల్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ చేస్తుంది. ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఎక్స్టెన్సిబుల్ ఆర్కిటెక్చర్ ఫర్ యాడింగ్ న్యూ ఫీచర్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, కొన్ని కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా అన్ని కూడా యాడ్ చేసుకుంటుంది. సో ఇదేమో యూజర్ గైడ్ అనమాట. దేవిక సిస్టమ్ ని ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అని మీకు గిట్ హబ్ లో అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే మీకు లభిస్తుంది. దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్, బట్ దీనికి ఐడియా ఉన్న వాళ్ళు అయితే కొంచెం స్టెప్ బై స్టెప్ కింద అయితే మీరు దేవిక అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ దేవిక డెవలపర్స్ ఏమని చెప్తున్నారంటే త్వరలోనే దీని అఫీషియల్ లాంచ్ మేము చేస్తామని చెప్తున్నారు. మీకు ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ లేదు, నేను ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక కొంత టైం వెయిట్ చేయండి. అఫీషియల్ గానే దేవిక అయితే ఆన్లైన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అప్పుడైతే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి దేవిక ఇంజనీర్, మన భారతదేశపు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన పూర్తి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.